ఒకప్పుడు ప్రపంచంలో ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయన పేరు ఈసా ఇబ్న్ మర్యం, అంటే యేసుక్రీస్తు. ఆయన గురించి రెండు గొప్ప గ్రంథాలు, రెండు వేర్వేరు కథలు చెబుతాయి. ఒకటి బైబలు, మరొకటి ఖురాన్. ఈ రెండు కథలు ఒకే వ్యక్తి గురించి అయినా చివరికి ఆకాశంభూమి తేడా ఉంది. ఆ కథ విందాం. ముందు బైబలు చెప్పే కథ. ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఒక్కడే కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురూ ఒక్కరే. ఆ కుమారుడే యేసు. ఆయన శాశ్వతుడు, సృష్టికి ముందే ఉన్నవాడు. ఒకరోజు ఆయన మనుష్యుడిగా భూమిమీద జన్మించాడు. కన్య అయిన మరియ మడిలో ఆశ్చర్యకరంగా పుట్టాడు. ఆయన నడిచిన చోట అద్భుతాలు జరిగాయి. గుడ్డివాళ్లకు కళ్ళు, కుంటివాళ్లకు కాళ్ళు, చచ్చినవాళ్లు లేచారు. ఆయన నేను తండ్రి ఒక్కరమే అని చెప్పాడు. పాపులకోసం ఆయన శిలువమీద రక్తం కక్కాడు, మరణించాడు. మూడో రోజున సొంత శక్తితో లేచాడు. ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ల పాపాలన్నీ క్షమించబడతాయి, స్వర్గం చేరుకుంటారు. ఆ కథ ఇలా ముగుస్తుంది. ఒకరోజు యేసు మహిమగల రాజుగా మళ్లీ వచ్చి ప్రపంచాన్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు ఖురాన్ చెప్పే కథ. అల్లాహ్ ఒక్కడే. ఎవరూ ఆయనకు భాగస్వాములు కాదు. కుమారుడు లేడు, తండ్రి లేడు. ఆయన ఒక ఆదేశంతో కున్ అయిపో అనగానే ఈసా ఇబ్న్ మర్యం పుట్టాడు. ఆదంలాగానే మట్టినుంచి కాకుండా కన్య మర్యం గర్భంలో ఒక అద్భుతంగా. బిడ్డగా పుట్టగానే ఆయలలో ఉన్న ఈసా నోరు తెరిచి నేను అల్లాహ్ దాసుడను, ప్రవక్తను అని మాట్లాడాడు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. బంక మన్నినుంచి జీవంగల పక్షుల్ని సృష్టించాడు. గుడ్డివాళ్లకు చూపు, చచ్చినవాళ్లకు ప్రాణమిచ్చాడు. కాని ప్రతిసారీ అల్లాహ్ అనుమతితో అని చెప్పాడు. ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, కేవలం గొప్ప ప్రవక్త మాత్రమే. యూదులు ఆయన్ని సిలువ వేయడానికి ప్రయత్నించారు కాని అల్లాహ్ ఆయన్ని రక్షించాడు. ఎవరో ఒకరు ఆయన రూపంలో కనిపించాడు. నిజమైన ఈసా సజీవంగా ఆకాశంలోకి ఎత్తబడ్డాడు. ఆయన ఎప్పుడూ మరణించలేదు. ఒకరోజు ఆఖరి కాలంలో ఆయన తిరిగి వస్తాడు. దజ్జాల్ను చంపుతాడు, సిలువను విరుస్తాడు, పందిని చంపుతాడు, అందరినీ ఏకైక దేవుని మార్గంలోకి తెస్తాడు. తర్వాత సహజ మరణంతో మరణిస్తాడు. ఇదే ఒకే వ్యక్తు. కాని రెండు కథలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. ఒక కథలో ఆయన దేవుడు, రక్షకుడు, పాపాలకోసం శిలువమీద చచ్చినవాడు. మరొక కథలో ఆయన మహానుభావుడైన మానవ ప్రవక్త, ఎప్పుడూ శిలువ చూడనివాడు, దేవునికి భాగస్వామి అని చెప్పడం ఘోరపాపం అని హెచ్చరించేవాడు. ఈ రెండు కథలు ఒకే సమయంలో నిజమవలేవు. ఒకటి మాత్రమే నిజం కాగలదు, లేదా రెండు తప్పు కాగలవు. కాని రెండూ ఒకేసారి సత్యం కావడం అసాధ్యం. ఇది యేసు, ఈసా గురించి రెండు మతాల మధ్య ఉన్న అతిపెద్ద, ఆశ్చర్యపరిచే తేడా కథ.